చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు వాక్యాంశంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో జాన్ చాప్టర్ 20 verse 24 to 29. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకుందామండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చాలండి. కానీ మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల పాటు ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. నూతన నిబంధనను మనకిచ్చారు. మన పాప పరిహారార్థము, సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థము ఆయన కల్వరి శిలువపై ఆయన సిలువ వేయబడ్డారు. మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి చనిపోయారు కదండి. ఆ తర్వాత మూడవ దినమున ఆయన పునరుద్ధానుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆదివారపు రోజున ఆయన తిరిగి లేచారు. ఆయన లేచిన తర్వాత మరి కొన్ని దినాల పాటు ఆయన తన శిష్యులకు మరియు కొంతమందికి ఆయన అగుపడుచు ఉన్నారు, ఆయన కనబడుతున్నారని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. మరి ఈ సందర్భంలో ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తలుపులు మూయబడినటువంటి ఆ యొక్క గదిలో ఆయన ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై శిష్యులను బలపరిచి వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి వారికి పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించారండి. మరి ఆ పర్టిక్యులర్ సమయంలో ఈ దిదుమ అనబడినటువంటి తోమ ఆ యొక్క తక్కిన శిష్యులతో పాటు లేడు. మరి మిగిలిన శిష్యులు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని మేము చూసాము అని అంటే ఆయన అంటున్నాడు, లేదు నేను నమ్మను. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన చేతుల్ని మేకులతో కొట్టారు కదా, మరి ఆ గాయాన్ని నేను చూసి నా వ్రేలిని ఆ గాయములో నేను పెడితేనే కానీ, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ప్రక్కలో నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని చెప్పి దిదుమ అనబడినటువంటి తోమ ఆయన చెప్పడం జరిగిందండి. ఆ తరువాత ఆఫ్టర్ 8 days యేసుక్రీస్తు ప్రభు మరలా తలుపులు మూయబడినటువంటి ఆ యొక్క గదిలో ఆయన మరలా ప్రత్యక్షమయ్యారు. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పెను. మరి యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పారు, నీవు నన్ను చూసి నమ్మావు తోమ, చూడక నమ్మువారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ యెట్ అండ్ హ్యావ్ బిలీవ్డ్. నిజమేనండి, చూచి నమ్మిన వారికంటే కూడా చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మరి ఓకే, కానీ ఇప్పటికీ కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మని వారు ఉన్నారు. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఇది సత్యము కాదు, ఇది కేవలము కల్పితము, ఇట్ ఈజ్ నాట్ ట్రూ, ఇది ఒక కల్పితమైనది అని అనుకునేవారు చాలామంది ఉన్నారండి. మరి ఇదివరకు కాలంలో ఈ బైబిల్ గ్రంథం సత్యమైన గ్రంథము, ఎస్ దిస్ ఈస్ ఎ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి
ఆ యొక్క చారిత్రక రుజువులు హిస్టారికల్గా కానీ ఆర్కియాలజికల్గా కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయాయి. కానీ ఇప్పుడు వీ హ్యావ్ సమ్ ఫ్యాక్ట్స్. మన దగ్గర కొన్ని ఆర్కియాలజికల్ ప్రూఫ్స్, కొన్ని హిస్టారికల్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఈరోజు వాటిని మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు మన యొక్క మన అంశం ఏంటంటే ద ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ విచ్ సేస్ ద బైబిల్ ఇస్ ట్రూ. ఏంటండి? ద ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ విచ్ సే ద బైబిల్ ఈస్ ట్రూ. అవేంటో ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. ముందుగా ద బర్న్డ్ స్క్రోల్ ఆఫ్ లెవిటికస్. ఏంటండి? ద బర్న్డ్ స్క్రోల్ ఆఫ్ లెవిటికస్ అంటే కాలిపోయినటువంటి ఆ యొక్క లేవియ కాండానికి సంబంధించినటువంటి ఒక స్క్రోల్ అండి. అవును, మీరు వింటుంది నిజమే. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో అంటే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో లేవియ కాండం కూడా వన్ ఆఫ్ ద బుక్. దాన్నే ఇంగ్లీష్లో లెవిటికస్ అన్నారు, తెలుగులో లేవియ కాండము అని పిలిచారండి. మరి ఈ లేవి కాండానికి సంబంధించినటువంటి ఒక స్క్రోల్ 1970వ సంవత్సరంలో ఇజ్రాయేలు దేశంలో ఎన్గెడి అనేటువంటి గ్రామంలో డెడ్ సీ దగ్గరలో, నియర్ డెడ్ సీ, కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది ఆర్కియాలజిస్టులు ఆ స్క్రోల్ని కనుగొన్నారండి. వారు కనుగొన్నప్పుడు అది ఏ స్థితిలో ఉంది అని అంటే పూర్తిగా కాలిపోయిన స్థితిలో అది ఉన్నదండి. పూర్తిగా కాలిపోయినటువంటి ఒక స్క్రోల్ అన్నమాట. అది ఎలా ఉందంటే ఒక చార్కోల్ ముద్దలా ఉందండి. ఒక ముద్దలా దాన్ని చూశారు. ఎస్, ఇది ఒక స్క్రోల్ అని అర్థమవుతుంది, కానీ దాన్ని ఓపెన్ చేయడానికి ఎలాంటి అవకాశము వారికి దొరకట్లేదు. అది సుమారుగా 6వ శతాబ్దంలో 6th సెంచరీలో ఒక అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్లుగా వారు గుర్తించారు. దాన్ని ఓపెన్ చేద్దాము అని అంటే ఒకవేళ నిజంగా దాన్ని ఓపెన్ చేస్తే అది ముక్కలుగా ఆ యొక్క పొడిలాగో లేకపోతే ముక్కలుగానో రాలిపోయే ఆ ప్రమాదం ఉందని చెప్పి దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారండి. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అంటే 1970లో ఆ స్క్రోల్ని కనుగొన్నారు ఆ యొక్క ఇజ్రాయిల్లో నియర్ డెడ్ సీ, ఆ యొక్క ఎన్గెడి అనే గ్రామంలో. మరి మీకు సందేహం రావచ్చు, మరి దాన్ని ఎలాగని చదివారు అని అంటే థ్యాంక్స్ టు టెక్నాలజీ. ఎందుకంటే 2015వ సంవత్సరంలో మన ఆ యొక్క శాస్త్రవేత్తలు, ఆ యొక్క సైంటిస్టులు ఒక సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారండి. అది ఎలాంటి సాఫ్ట్వేర్ అంటే వర్చువల్ అన్రాపింగ్ టెక్నాలజీ. వర్చువల్ అన్రాపింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని, ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఆ స్క్రోల్ని ముట్టుకోకుండానే, దాన్ని ఓపెన్ చేయకుండానే వర్చువల్గా దాన్ని ఓపెన్ చేసే టెక్నాలజీని వారు తీసుకొచ్చారు. ఎప్పుడైతే దాన్ని ఆ యొక్క ఎక్స్రే స్కానింగ్స్, ఆ యొక్క ఎంఆర్ఐ అంటే మైక్రో స్కానింగ్ ఎప్పుడైతే దాన్ని చేశారో, ఆ మైక్రో స్కాన్ చేసి దాని ద్వారా వర్చువల్గా ఆ యొక్క స్క్రోల్ని వారు ఓపెన్ చేశారండి. వర్చువల్గా, డిజిటల్గా ఎప్పుడైతే ఆ స్క్రోల్ని వారు ఓపెన్ చేశారో అందులో రాయబడినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఏన్షియంట్ హెబ్రూ స్క్రిప్ట్, ప్రాచీన హెబ్రీ భాషలో రాయబడినటువంటి గ్రంథముగా లేవియ కాండంలో ఉన్నటువంటి 1, 2 and 3 చాప్టర్స్ ఉన్నట్లుగా ఆ యొక్క శాస్త్రవేత్తలు అక్కడ వారు చూశారు, వారు దాన్ని కనుగొన్నారు. ఈ విధంగా మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక పుస్తకంగా పిలువబడుతున్నటువంటి లేవియ కాండానికి సంబంధించినటువంటి ఒక స్క్రోల్ని మరి 1970లో వారు కనుగొన్నారు. అది సుమారు 6వ శతాబ్దంలో రాయబడినట్లుగా, అది పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నట్టుగా వారు గుర్తించారండి. ఎంత అద్భుతం అండి! మనం చదువుతున్నటువంటి ఈ బైబిల్, మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ అది చాలా ప్రాచీనమైందండి. ఈ యొక్క హెబ్రీ, గ్రీక్ భాషల నుంచి, ఆ యొక్క అరామిక్ భాషల నుంచి వచ్చినటువంటి అనువాదాలు ఇవన్నీ కూడా. అది ఇంగ్లీష్ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, ఇంకా అనేక భాషలు అవనివ్వండి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క స్క్రోల్ని వారు కనుగొన్నారో ఒక ప్రూఫ్గా దాన్ని చూస్తున్నారు. ఎస్, దిస్ బైబిల్ ఈజ్ ట్రూ అని. మరొక ఆ యొక్క డిస్కవరీని కూడా మనం చూద్దామండి. రెండవదిగా మనం చూసినట్లయితే ద డిస్కవరీస్ అట్ ద టెంపుల్ మౌంట్. ఏంటండి? సమ్ ఆఫ్ ద డిస్కవరీస్ అట్ టెంపుల్ మౌంట్. ఇవి ఎప్పుడు జరిగాయి అని అంటే 2015, 2017 సంవత్సరాల్లో ఆ యొక్క పరిశోధకులు, ఆ యొక్క శాస్త్రవేత్తలు చేసినటువంటి ఆ యొక్క రీసెర్చ్లో భాగంగా వారు కొన్నిటిని వారు కనుగొన్నారండి. 2015వ సంవత్సరంలో వారు
కొన్ని ఓల్డ్ పాటరీ, ఆ యొక్క పాత కుండలను, ఇంకా ఆరో హెడ్స్ అంటే ఆ యొక్క బాణాలు ఉంటాయి కదండి, ఆ బాణాలకు ఉన్నటువంటి హెడ్స్, ఆ యొక్క బాణ శిరాలు, ఇంకా బులేస్ అంటే ముద్రలు, కొలోనియల్ సీల్స్ అంటే అధికారిక ముద్రల్ని వారు కనుగొన్నారు. ఇవి ఎప్పటివి అనంటే దావీదు కాలానికి సంబంధించినటువంటి వస్తువులండి ఇవన్నీ కూడా. అంటే దావీదు ఆ యొక్క రాజ్యాన్ని జయించినప్పుడు, దావీదు ఆ యొక్క రాజుగా ఆయన మారి ఆయా పట్టణాల మీద ఆయన జయించినటువంటి కాలంలో ఆఫ్ ద డేవిడ్స్ కాంక్విస్ట్ ఆఫ్ ద సిటీ ఈ యొక్క అవశేషాలు లేకపోతే ఈ యొక్క ప్రాచీనమైనటువంటి వీటన్నిటిని కూడా వారు కనుగొనడం జరిగిందండి. అందులో భాగంగానే ఆ యొక్క పాత కుండలు, ఆరో హెడ్స్, బులే, కొనోలియల్ సీల్స్ ఇవన్నిటినీ కూడా వారు కనుగొన్నారు. మరి వారు పరిశోధన చేసినప్పుడు ఇవన్నీ కూడా దావీదు కాలానికి చెందినవి అని చెప్పి వారు చెప్పగలుగుతున్నారు. అంత మాత్రమే కాదండి, 2016వ సంవత్సరంలో హేరోదు మహారాజు కాలంలో ఉన్నటువంటి కొన్ని అవశేషాలు, 2017వ సంవత్సరంలో ద ప్రాజెక్ట్ విచ్ ఇస్ కాల్డ్ TMSP అంటే టెంపుల్ మౌంట్ షిఫ్టింగ్ ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్ట్లో భాగంగా సొలోమోన్స్ కాలనేడ్ ఏంటండి, సొలోమోన్స్ కాలనేడ్ అంటే సొలోమోను మండపము. ముందుగా సొలోమోన్ అంటే మీకు బహుశా తెలిసే ఉండొచ్చు, రాజు అయినటువంటి దావీదు తర్వాత మరి రాజుగా అయినటువంటి వ్యక్తి రాజు అయినటువంటి సొలోమోను. ఈ సొలోమోను ఆధ్వర్యంలోనే దేవునికి ఒక చక్కని మందిరం కట్టబడిందండి. అందులో భాగంగానే ఇంకా ఎన్నో మండపాలు నిర్మించబడ్డాయి. అందులో సొలోమోను మండపము అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సొలోమోన్స్ కొలనేడ్లో ఉన్నటువంటి కొన్ని అవశేషాల్ని, కొన్ని భాగాల్ని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగిందండి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 23వ వచనంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 23వ వచనం అండి. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమున తిరుగుచుండగా, ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క సొలొమోను మండపములో ఆయన తిరుగుచున్నట్లుగా అని ఇక్కడ రాయబడింది. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 11వ వచనంలో నేను చదువుతున్నానండి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మండపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు తిరిగినటువంటి ఆ సొలొమోను మంటపము, పేతురు యోహానును పట్టుకొని ఉన్ని ఆ యొక్క సొలొమోను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చినటువంటి సందర్భం. మరొక సందర్భం మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. ఈ 3 వెర్సెస్లో, ఈ 3 వచనాల్లో ఏ సొలొమోను మండపాన్ని గురించి రాయబడిందో ఆ సొలొమోను మంటపమునకు సంబంధించినటువంటి కొన్ని అవశేషాలు, అప్పటి ఆనవాళ్ళు, అప్పటి గోడల్లో ఉన్నటువంటి ఆ గోడలు, పునాదులు, కొన్ని స్తంభాలు వారు కనుగొనడం జరిగిందండి. ఎప్పుడైతే వాటిని వారు సైంటిఫికల్గా రీసెర్చ్ చేశారో ఇవన్నీ కూడా సొలొమోను మంటపం యొక్క అవశేషాలుగా వారు గుర్తించడం జరిగింది. ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన సందర్భాల్లో అవి ఒక వస్తువు రూపంలో అవనివ్వండి, లేకపోతే గ్రంథాల రూపంలో అవనివ్వండి, అవశేషాల రూపంలో అవనివ్వండి, అవి అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నాయి. బైబిల్ అనేది ఒక సత్యమైన గ్రంథము అని నిరూపిస్తూనే ఉన్నాయండి. ఇంకా మనం చూసినట్లయితే జాబల్స్ క్యాటిల్ కల్ట్ ఏంటండి, జాబల్స్ క్యాటిల్ కల్ట్. ఓకే, మరి దీని గురించి మీకు నేను వివరిస్తాను. మనందరికీ తెలుసు, దేవుడు సమస్త సృష్టిని ఏర్పాటు చేసిన తర్వాత నోవహు కాలం వచ్చేటప్పటికి మనుషుల యొక్క పాపము అది పరిమితులు దాటి వారి యొక్క పాపము విస్తారమైందని చెప్పి దేవుడు ఎప్పుడైతే చూశాడో వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను, నోవహు నీవు ఒక ఓడను నిర్మించాలి, ఆ ఓడలో నీవు నీ కుటుంబ సభ్యులు, ఈ భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాదులు, మరి సమస్తమైనటువంటి జంతువులు అన్నిటినీ కూడా మరి జతలుగా నువ్వు అందులో ఏర్పాటు చెయ్యి,
ఈ సమస్త భూమిని నేను నాశనం చేసేస్తాను, సమస్త శరీరంలో నాశనం అగినట్లు భూమి మీదకి ప్రచండమైనటువంటి ఆ యొక్క వర్షాన్ని, వరదను నేను కురిపిస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు నోవహు దేవుని మాట వింటాడు. ఆ తరువాత భూమి మీద ప్రచండమైన వాన పడుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన జీవులు కూడా చనిపోతాయండి. ఆ తర్వాత మనందరికీ తెలుసు, నోవహు ద్వారా మరలా ఆ యొక్క మనుషులు ఆ యొక్క జన్మం జరుగుతూ వచ్చిందండి. కానీ అంతకంటే మునుపు ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని గురించి శాస్త్రవేత్తలు వారు పరిశీలన చేసినప్పుడు వారు దాన్ని కనుగొన్నారండి. అదేంటంటే ఆదికాండంలో 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయంలో 17వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 17 నేను చదువుతున్నానండి. ఆదికాండం 4వ అధ్యాయము 17వ వచనం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమేకును కనెను. లెమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా ఈబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. ఏమండి, ఇక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కయీను నుండి ఈ యొక్క యాబాలు వరకు 6 జనరేషన్స్, ఏమండి 6 తరాలు. ఈ యొక్క కయీను నుండి ఈ యొక్క యాబాలు వరకు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ యాబాలు అనే వ్యక్తి పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడిగా పిలువబడ్డాడండి. ఈ యొక్క యాబాల్ని ఇంగ్లీష్లో జాబాల్ అని పిలిచారనమాట. ఈ యొక్క జాబాల్కి ఏవైతే పశువులు ఉన్నాయో ఆ యొక్క క్యాటిల్ కల్ట్, ఆ యొక్క పశువులు అవన్నీ కూడా అతను వాటిని మేపుతూ తీసుకొస్తూ వచ్చాడో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆనవాళ్లను గుర్తించారు ఆ యొక్క ఆర్కియాలజిస్టులు మరియు ఆ యొక్క సైంటిస్టులు, శాస్త్రవేత్తలండి. అది ఎంత కష్టం అంటే ఆలోచించండి. మరి ఈ కాలం తర్వాత నోవహు కాలం వచ్చింది. నోవహు కాలంలో భూమంతటిని దేవుడు తుడిచిపెట్టేశాడండి. అయినప్పటికీ కూడా ఈ యొక్క జేబెల్స్ క్యాటిల్ కల్ట్, ఈ యొక్క యాబాలకు సంబంధించినటువంటి ఆ యొక్క క్యాటిల్ ఫీల్డ్కి సంబంధించిన ఆనవాళ్ళు వారు కనుగొనడం జరిగిందండి. అది ఎప్పుడు అనంటే అకార్డింగ్ టు ఆమ్స్ట్రాంగ్ ఇన్స్టిట్యూట్.org ఏప్రిల్ 30వ తారీఖున 6 వ్యక్తుల బృందం ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి 6 బృందం, ఆ యొక్క శాస్త్రవేత్తల బృందం, వారు పూర్తిగా రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ ఆర్టికల్ వారు పబ్లిష్ చేశారు. వారు పబ్లిష్ చేసినటువంటి ఆ యొక్క ఆర్టికల్లో కొన్ని రెక్టాంగులర్ స్టోన్ స్ట్రక్చర్స్ని వారు కనుగొన్నట్లుగా, ఆ యొక్క కనుగొన్నటువంటి ఆ యొక్క రెక్టాంగులర్ స్టోన్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి ఆ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద పెద్ద క్యాటిల్ ఫీల్డ్స్గా వారు కనుగొన్నారండి. ఇవి ఎప్పటివి? ఆ యొక్క రాళ్లను పరిశోధన చేసినప్పుడు ఇవి ఎప్పటివి అనంటే సైంటిస్టులు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఏ యాబాలను గురించి రాయబడిందో ఆ యాబాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క క్యాటిల్ ఫీల్డ్గా, ఆ యొక్క కల్టివేషన్ కల్ట్గా, ఆ యొక్క క్యాటిల్ కల్ట్గా అవి ఉన్నాయి అని చెప్పి వారు నిర్ధారించడం జరిగింది. ఎప్పుడో ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భానికి సంబంధించినటువంటి అవశేషాలు కూడా ఇప్పటికీ కూడా అవి సజీవంగా ఉన్నాయండి. అవన్నీ కూడా నిజంగా నమ్మనటువంటి వ్యక్తిని కూడా నమ్మించే విధంగా, ఇది అసత్యము, బైబిల్ అనేది వాస్తవం కాదు, అది కల్పితము అనే వారిని సహితము వారికి సమాధానం చెప్పే విధంగా అవన్నీ కూడా ప్రూఫ్స్గా మన ముందు ఉన్నాయి. నాట్ ఓన్లీ దాట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిబ్లికల్ ఆర్కియాలజీ కూడా మరి వాటిని గురించి తెలియజేసి ఇది ఆదికాండం 4వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ యొక్క జాబాల్స్, ఆ యొక్క క్యాటిల్ కల్ట్గా ఇవి ఉన్నాయి అని చెప్పి అక్కడ వారు నిర్ధారించడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే 4వదిగా పైలట్స్ రింగ్. ఏంటండి పైలట్స్ రింగ్? ఎవరి పైలట్ అంటే తెలుగులో మనం పిలాతు అంటాం. పిలాతుకు సంబంధించినటువంటి ఒక రింగ్ అండి. అసలు ఎవరండి ఈ పిలాతు? ఈ పిలాతు ఎక్కడివాడు, ఎవరివాడు అనంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము
1 and 2 verses మనం చదువుకున్నట్లయితే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయినటువంటి పొంతి పిలాతునకు అప్పగించిరి. ఎవరు ఈ పొంతి పిలాతు అనంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఆ యొక్క శిలువ శిక్షను ఆమోదించినటువంటి ఒక అధిపతి అండి. యేసుక్రీస్తు ప్రభువుని మరి ఏ శాస్త్రులు పెద్దలు మరి శిలువ వేలను కోరి ఎవరి దగ్గర తీసుకెళ్లారో ఆ అధిపతే పొంతి పిలాతు. కొంతమంది ఏమని చెప్తారంటే అసలు ఈ పొంతి పిలాతు అనేవాడే లేడు, అసలు ఈ గవర్నరే లేడు, ఇదంతా ఉత్తి మాటలని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం 1961లో ఒక రాయిని శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. ఆ రాయి మీద స్పష్టంగా రాయబడింది ఏమనంటే టిబేరియం అనే పదానికి అర్థము పొంతియస్ పిలాత్, అంటే పొంతు పిలాతు అని అర్థం అనమాట. పెర్ఫెక్ట్ ఆఫ్ జూదా అని అర్థం. ఈ పొంతి పిలాతుకు సంబంధించినటువంటి ఆ రాయిని కనుగొన్నారు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో ఒక కాపర్ రింగ్ని కూడా వారు కనుగొన్నారండి. దాన్ని నీట్గా శుభ్రం చేసిన తర్వాత దాని మీద ఏం రాయబడింది తెలుసా అండి? పిలాతస్ అని రాయబడింది. సింపుల్గా ఏం రాయబడిందండి? పిలాతస్ అని రాయబడింది. అంటే పొంతు పిలాతు అనే రాజు ఉన్నాడు, ఆయన ఆ కాలానికి చెందినవాడు అని మనకి స్పష్టంగా తెలియజేసే విధంగా ఆ స్టోన్ అవనివ్వండి, ఆ రింగ్ అవనివ్వండి, సాక్ష్యాలుగా మన ముందున్నాయి. ఎస్, పొంతు పిలాతు అనే రాజు ఉన్నాడు, ఆ అధిపతి ఉన్నాడు. ఆ అధిపతే యేసుక్రీస్తు ప్రభు మీదకి ఆ యొక్క శిలువ మరణాన్ని ఆయన ఆమోదించాడు. ఇంకా మనం చదువుకున్నట్లయితే 5వదిగా ద సీల్ ఇంప్రెషన్ ఆఫ్ కింగ్ హెజ్కియా. బైబిల్ గ్రంథంలో హిజ్కియా గురించి మనం వినే ఉండుంటాం కదండి. ఏ హిజ్కియా అనే మీరు బహుశా సందేహం రావచ్చు. ఏ హిజ్కియా అంటే ఏ హిజ్కియాకైతే అనారోగ్యం చేసినప్పుడు మరి దేవుడు గోడ తట్టు తిరిగి ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేస్తాడో ప్రవక్త ద్వారా ఆ యొక్క హిజ్కియా దగ్గరికి దేవుడు ఆ ప్రవక్తను పంపించి, హిజ్కియా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీ ఆయుష్ను దేవుడు మరొక 15 సంవత్సరాలు పెంచాడు అని చెప్పి ఏ హిజ్కియాని గురించి దేవుడు చెప్పాడో ఆ హిజ్కియాకి సంబంధించినటువంటి సీల్ ఇంప్రెషన్ ఆఫ్ కింగ్ హిజ్కియా, ఆ రాజముద్రని వారు కనుగొన్నారండి. 2015 సంవత్సరంలో దాన్ని కనుగొన్నారు. దాని మీద రాయబడినటువంటి ఆ డేట్ని వారు గమనిస్తే అది ఎంత కాలం క్రితం చెందినటువంటి ఆ యొక్క ముద్ర అని అంటే 2700 సంవత్సరాల క్రితం వాడుకలో ఉన్నటువంటి ఒక ముద్ర అండి. అది రాజముద్ర, ఒక అధికారిక ముద్ర. అధికారిక ముద్రని వారు కనుగొన్నారు. ఇట్ ఈజ్ ఆఫ్ కింగ్ హిజ్కియా. దాని మీద ఏం రాయబడిందనంటే హిజ్కియా సన్ ఆఫ్ ఆహాజ్ కింగ్ ఆఫ్ జూదా అని రాయబడిందండి. ఆ యొక్క యెరూషలేములో దీన్ని కనుగొన్నారు. దీంతో పాటు మరొక 33 వివిధ రకాలైనటువంటి సీల్స్ని కూడా వారు కనుగొనడం జరిగింది. ఇవన్నీ సాధారణమైనటువంటి డిస్కవరీస్ కాదండి. ప్రపంచానికి బైబిల్ అనేది వాస్తవం, బైబిల్ అనేది సత్యము అని తెలియజేసేటువంటి ఒక గొప్ప అద్భుతమైన డిస్కవరీస్ ఇవన్నీ కూడా. నిజంగా ఎవరైనా మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు అసలు లేడు, ఆ బైబిల్ గ్రంథం అనేది పూర్తిగా కల్పితమైంది, దానికి ఎలాంటి ఆధారాలు లేవు, దానికి ఎలాంటి చారిత్రకమైనటువంటి ప్రూఫ్స్ కానీ ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ కానీ లేవు అని చెప్పేవారితో ఈ విషయాలు మీరు చెప్పాలి. లేదు, మీరు ఒప్పుకోవాలి, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ ద ఆర్కియాలజికల్ డిస్కవరీస్ అని చెప్పి మనం ధైర్యంగా చెప్పగలగాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక డిస్కవరీ కూడా మీతో పంచుకుంటానండి. ఇది చెప్పి నేను ముగిస్తాను. మరొకది ఏంటంటే గిద్యోన్స్ జగ్. ఏంటండి? గిద్యోన్స్ జగ్. గిద్యోని వాడినటువంటి ఒక జగ్గుని వారు కనుగొన్నారు. అది ఇజ్రాయేలీలకు, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇజ్రాయేలీలకి రాజులు రాక మునుపు వారిని న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉండేవారండి. బైబిల్లో అది మనం చూడొచ్చు. రాజు అయినటువంటి సౌలు, రాజు అయినటువంటి దావీదు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను,
వీరందరికంటే ముందు అసలు రాజు అనే వ్యక్తి లేనప్పుడు ఇజ్రాయేలీల్ని న్యాయాధిపతులు పరిపాలించేవారు. ఆ న్యాయాధిపతుల్లో ఒకరు గిద్యోను. మరి ఎప్పుడైతే వారు ఈ జగ్గును కనుగొన్నారో దాని మీద ఏం రాయబడింది అని అంటే జెరుబ్బాల్ అని రాయబడిందండి. జెరుబ్బాల్ అని రాయబడింది, గిద్యోన్ అని రాయబడలేదు. మరి అదేంటండి, దీన్ని గిద్యోన్స్ దగ్గర ఎలా పిలుస్తున్నారు మీరు అని అంటే అది మీకు చూపిస్తాను. జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 6 verse 29. ఆ వాక్యం మనం చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 6 verse 29. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదింతురా, మీరు వాణ్ణి రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను, ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును, ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బాయేలును పేరు పెట్టెను. దాన్ని ఇంగ్లీష్లో జెరుబ్బాల్ అని పిలిచారండి. అంటే గిద్యోనును ఆ రోజు నుంచి యెరుబ్బాయేలు అనేటువంటి పేరుతో పిలిచారు. అందుకే ఆ జగ్గు మీద కూడా జెరుబ్బాల్ అని రాయబడిందండి. సో ఫ్రమ్ దిస్ వర్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద జగ్ బిలాంగ్స్ టు గిద్యోన్ హూ వాస్ నేమ్డ్ యాజ్ జెరుబ్బాల్. జెరుబ్బాల్గా పిలువబడినటువంటి ఆ యొక్క గిద్యోనుకు సంబంధించినటువంటి ఆ జగ్ని చాలా సంవత్సరాల క్రితం ఆయన వాడినటువంటి ఆ యొక్క జగ్ని ఆ యొక్క శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు వారు కనుగొన్నారండి. కనుగొనడం మాత్రమే కాదు, దాన్ని కన్ఫర్మ్ చేశారు. అది ఎక్కడ వారు కనుగొన్నారు అని అంటే కిర్బాత్ ఎర్ రాయి అనే ప్రాంతంలో, ఆ యొక్క సదరన్ ఇజ్రాయెల్ యొక్క సదరన్ పార్ట్లో లాకీషు అనే ప్రాంతం, బహుశా మీకు తెలిసే ఉంటుంది, బైబిల్లో ఉంటుంది. తెల్ లాకీష్ అనేటువంటి ప్రాంతంలో కిర్బాత్ ఎర్ రాయి అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క జగ్ని వారు కనుగొన్నారు. ఆ జగ్ మీద మనం చదువుకున్నటువంటి జెరుబ్బాల్ అనే పేరు రాయబడిందండి. సో ఈ విధంగా ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే కనానీయులు ఆరాధించినటువంటి ఆ యొక్క బయలు దేవతల విగ్రహాలు, ద ఫాల్స్ గాడ్స్ ఆఫ్ కనానైట్స్, ఆ యొక్క కనానీయులు ఇతర ఆ యొక్క తెగల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అప్పట్లో వారు ఆరాధించి ప్రార్థించినటువంటి ఆ యొక్క బయలు దేవతల విగ్రహాలు విచ్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రాన్స్, ఆ బ్రాన్స్తో కానీ ఇతర లోహాలతో చేయబడినటువంటి విగ్రహాలు కనుగొన్నారు. ఇంకా మనం చూస్తే ద సీల్ ఇంప్రెషన్స్ ఆఫ్ యెషయా ప్రవక్త యొక్క ముద్రని కూడా, అధికారిక ముద్రను కూడా వారు కనుగొన్నారండి. ఇవన్నీ సాధారణమైనటువంటి రుజువులు కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్లో ఏ వ్యక్తుల గురించి రాయబడిందో ఆ వ్యక్తులు ఉపయోగించినటువంటి ఆ యొక్క పనిముట్లు అవనివ్వండి, ఆ యొక్క ముద్రలు అవనివ్వండి, బొల్లేస్ అవనివ్వండి, ఆరో హెడ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మరి దొరుకుతూనే ఉన్నాయండి. లాస్ట్ 10 yearsలో ఎన్నో ఆ యొక్క పరిశోధనలు వారు చేస్తున్నారు. ఎన్నో ఆ యొక్క వస్తువులని, ఆ యొక్క సీల్స్ని, ఆ యొక్క ఆనవాళ్లను వారు కనుగొంటూనే ఉన్నారండి. ఈ రోజుకి కూడా దే హ్యావ్ డిస్కవర్డ్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు బైబిల్ అలాంగ్ విత్ ద టైమ్. ఆ యొక్క సమయానికి కూడా చక్కగా సరిపోయే విధంగా ఆనాడు వారు వాడినటువంటి ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క సీల్స్, ఈ అన్నిటిని కూడా వారు కనుగొనడం జరిగిందండి. ఈ విధంగా మరి మన చేతుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం, ఇది సాధారణమైన గ్రంథం కాదు. దేవుని హృదయ ప్రేరేపణచే
1500 సంవత్సరాల పాటు రాయబడినటువంటి అనేక మంది చే రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం అండి ఇది. దిస్ కేమ్ ఫ్రమ్ ద గాడ్. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత రాయబడినటువంటి ఈ గ్రంథం. బహుశా మరి ఇన్ని వాక్యాలు విన్న తర్వాత మరి కొంతమందికైనా ఇది సత్యమైన గ్రంథం, దిస్ బైబిల్ కేమ్ ఫ్రమ్ ద లార్డ్ అనే సత్యం వారు తెలుసుకోవాలని, ఇంకా ఎవరికైనా తెలియని వారికి మీరు దాని గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో వీటన్నిటిని కూడా మీకు తెలియజేశానండి. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన సత్యమైన దేవుడు. ఆయన వాక్యంలో ఒక సున్నాయినను ఒక పొల్లైనను అబద్ధము కాదు, అసత్యము కాదు. ఈ భూమి ఆకాశం తలకిందులైపోవచ్చేమో కానీ ఆయన వాక్యంలో ఏది నిరర్ధకము కాదు అని చెప్పి దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా రాయించాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ హృదయంలో సందేహం ఉందేమో, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడేనా, నేను వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం నిజమైన గ్రంథమేనా అనే సందేహం నీలో ఉందేమో, ఎలాంటి సందేహానికి అవకాశం ఇవ్వద్దు, ఎలాంటి సందేహానికి నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సత్యమైన దేవుడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క రుజువులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా రుడిపరుస్తున్నాయి, మరి సత్యాన్ని బోధిస్తున్నాయి. మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ నిజమైనటువంటి గ్రంథం అని సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి మరి విన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలన్నింటినీ మీ హృదయాల్లో దాచిపెట్టుకోవాలని, మరి తెలియని వారికి ఈ విషయాలు మీరు పంచుకోవాలని ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలనైనా. ఆర్కియాలజికల్గా, హిస్టారికల్గా తండ్రి, మరి ఎంతోమంది శాస్త్రవేత్తలు వారు డిస్కవర్ చేసి కనుగొన్నటువంటి అనేక విషయాల గురించి మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభువా, మరి చూచి నమ్ముట కంటే చూడక నమ్మువారు ధన్యులు అని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. అయినప్పటికీ నాయన ప్రభువా, మరి కొంతమంది ఇంకనూ వారు మరి ఒక ఆలోచనలో ఉన్నారు ప్రభువా, ఇది నిజమేనా కాదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు ప్రభువా. వారందరికీ సమాధానం తెలిపే విధంగా తండ్రి, వారందరితో మీరు మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. మా హృదయమును పలక మీద వీటన్నిటిని రాసిపెట్టుకోవడానికి తండ్రి, మీ వాక్యం పట్ల సంపూర్ణ విశ్వాసంతో మా జీవితాలను కట్టుకోవడానికి మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా తండ్రి, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.